3 గంటలు పడుతుందంట ఈ ట్రాఫిక్ లో. వామ్మో కాలు ఒకవేళ పుసుకున్న లైట్లు కనుక పోయినాయి అనుకో మనకి ఏం కనిపించదు ఇందులో. బండ్లు ఎక్కలేవు, మొత్తం ఘాటు. చూస్తురుగా ఎంత దారుణంగా ఉన్నాయో బండ్లు. ఇన్ని బండ్లు చూడరి ఎట్లా కనిపిస్తున్నాయో, పెద్ద లైన్. ఇటు కాకుండా మన బండే మధ్యలో అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి అయితే మేము జమ్మూలో ఉన్నాం అనమాట. కాశ్మీర్కి వెళ్తున్నాం. మన కాశ్మీర్లో శ్రీనగర్లో అయితే మనకి మొత్తం అంతా కూడా మంచు కురుస్తూ ఉంటుంది. అక్కడే మన బండి లోడ్ అవుతుంది. అక్కడ బండి 2 రోజులు టైం పడుతుంది అనమాట లోడింగ్ కోసం. అయితే ఆ లోడింగ్ కోసం మనం వెయిట్ చేస్తున్నప్పుడు మనకు మంచు అంతా ఎలా పడుతుంటుంది, మన బండి కూడా మొత్తం అంతా మంచుతో కూడుకుపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు మన బండి లోపల అయితే కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట. అయితే కంప్లీట్ చేసేద్దాం, చూపిస్తాయి. ఇప్పుడు మన లాస్ట్ టైం అయితే మనకి వీల్ క్యాప్స్ అయితే పెట్టినాం కదా, చూస్తారు కదా ఎంత బాగున్నాయో. వీల్ క్యాప్స్ అయితే మాకు చాలా నచ్చినాయి. చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు డిఫరెంట్ స్టైల్లో బాగున్నాయని చెప్పేసి. ఫస్ట్ అయితే మనం ఈ బ్యాక్ సైడ్ తీసుకుందాం. కొంచెం ఈ అన్నీ కూడా సెట్ చేసుకోవాలి, ఎందుకంటే మన రాజా రమేష్ బ్రో, ఇంకా మనతో పాటు తిరుపతి నుంచి వచ్చిన ఒక బ్రదర్ మహేష్ బ్రదరు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. వాళ్ళ బ్యాగులు, వాళ్ళ బట్టలు, పెద్ద పెద్ద సరుకులు అన్నీ ఉండేసరికి మనకి బండిలో కొంచెం ఇబ్బంది అవుతుంది. మొత్తం అంతా ఈ ట్రిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకు బాగా అతకడం కోసం. నువ్వు అలా పెడితే గీతలో చెత్త చెప్పాడు, చెప్పాడా కంటా తీమన్నాడా. ఏం అవసరం లేదు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అంటున్నా కదా ధీరా 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 అంటే ధీరా తోడే అంటే ఏంటంటే సాగుతా తీద్దాంలే. బంగారం. ఓకే, ఇక మీదటైతే మన ధీరగాడు ఎప్పుడు గుర్తొచ్చినాయి చూసుకో. మాతో ఉన్నట్టుంది, ఏడుస్తుంది చూడు, చూస్తేనే నాకు ఏర్పడుతుంది అన్న. హ్యాపీగా ఉండేది ధీరగాడు ఉన్నప్పుడు, ఎంత ఎంజాయ్గా, ఇంత ముద్దుగా ఉండదు చూడు, క్యూట్గా. బంగారం. సంబిరా అన్న మొత్తం ఫీల్డ్లోనే ఉంటాడు. సరిగా మైక్ ఆన్లోనే పెట్టుకుంటే ఎప్పుడు చూసినా పాటలు పాడడం కోసం. బ్లాకీ బాబు బ్యాక్ సైడ్ ఎట్లా మన రాజు బ్రో కూడా స్టార్టింగ్ నుంచి మనతోనే ఉన్నాడు అని చెప్పేసి, గుర్తుగా ఉంటాడు అని చెప్పేసి అది. అండ్ తమ్మిరా అన్నది, మన ధీరది, నాది వచ్చేలాగా చెప్పించిన అనమాట. ఎట్లా ఉందో ఒక కామెంట్ చేయరి, లేదా అని చెప్పేసి. మనకి ఈ పెట్టేసుకుంటే అయిపోతుంది. కొత్తవి కాబట్టి చిన్న చిన్న దుమ్ము అంత ఉంటే అట్లనే పట్టుకుంటుంది. మనం ఇప్పుడు అది వేస్తే బెడ్షీట్ వేస్తే ఈ ఎడ్జ్ వచ్చేసి ఇలా పోతుంది ఈ లోపలికి. మొత్తం అంతా ఫిక్స్. ఇది యాక్చువల్గా అయితే సీట్ లోపలికి పోవాలి, కానీ కరెక్ట్గా మనం సీట్ లోపల పెట్టాలంటే ఫిక్స్డ్ కుట్టిరు సీట్లు కూడా. మనం కొంచెం అంత గ్యాప్ ఇచ్చుకొని ఉంటే అయిపోతుండే. ఇంకా ఇట్లా కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి గడ్డి మెత్తలు ఇలాంటివి ఇంకా 3 ఉన్నాయి. ఇంటి దగ్గర వాడుకుందాం. ఇప్పుడు బండిలో మనకి ఏం అవసరం ఉండదు ఎక్కువ. దీన్ని మనం 2గా కట్ చేసుకోవాలి. మామూలుగా ఇది పెట్టడానికి వచ్చిన వాళ్ళు అయినా కానీ ఇట్లనే చేస్తారు వర్క్. అందుకనే ఇక మనకు అక్కడ వాళ్ళకి టైం లేదన్నారని మనమే చేసుకుందామని తెచ్చు. అయితే కదిలి వెళ్ళిపోతున్నాయి. ఇంకా మేము కూడా బయలుదేరినాం. మనం ఎట్లా ఎంటీ బండి, టెన్షన్ ఏం లేదు. చాలామంది అయితే బండ్లలోనే కూర్చొని అట్లనే నిద్రపోయిన వాళ్ళందరూ బండ్లు ఆపుకోరు, మిగతా వాళ్ళందరూ బండ్లు స్టార్ట్ చేసి వెళ్ళిపోతారు. మనం ఆ బండి చూసుకొని అట్లే ఉంటే మాత్రం మన బండి పోయిందాక అట్లా ఉంది నిద్రపోయిన బండిని చూసి. మొత్తం అంతా కూడా ఘాట్ సెక్షన్ ఉంటుంది, పెద్ద పెద్ద ఘాట్ రోడ్లు ఎక్కాల్సి ఉంటుంది. ముందటికి వెళ్ళిన తర్వాత మనకి నైట్ టైం జర్నీ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ డేలో పోతే అనుకున్నాం వస్తుంటే అట్లా చూడు, ఓవర్లోడ్ బండి అది కదా. విపరీతమైన ఆరన్ కొడుతురు ఆ పాటలు, మనం కూడా కొడదాం. ఆరన్లు భలే ఉన్నాయి పాటలు. చూస్తురుగా వెనకాల బండ్లో అయితే పాటలు కొడుతురు, ఆరన్ కొడితే పాటలు వస్తున్నాయి. ఇప్పుడు బండ్లు వెళ్తున్నాయి కదా, మళ్ళీ ఈ రోజు అయిపోయింది అనుకో, రేపటి నుంచి 2 రోజుల వరకు బండ్లు ఇక్కడి నుంచి కదలవు, మళ్ళీ లైన్లోనే ఉంటాయి. అక్కడి నుంచి బండ్లన్నీ పంపిస్తారనమాట. మళ్ళీ ఈ బండ్లు వెళ్ళేటప్పుడు అక్కడ బండ్లన్నీ ఆపుతారు. లెఫ్ట్ సైడ్లో మనకి మొత్తం అంతా గుట్ట కిందికి జారకుండా మొత్తం సిమెంట్తో కట్టిర్రు. గుట్ట మొత్తం మధ్యలో నుంచి దారి ఉందన్నమాట. ఇది అయితే మొత్తం ఘాటే,
గుట్ట మధ్యలో నుంచే ఘాటు ఉంది. ఆ ఘాటు ఎక్కలేక బండ్లు అయితే చచ్చిపోతున్నాయి. బండ్లు ఎక్కలేవు, మొత్తం ఘాటు దగ్గర. అదే ఆరంభం ఎక్కలేవు బండ్లు, కష్టంగా ఎక్కుతున్నాయి బండ్లన్నీ. ఒకటే కొడుతురు ఆరంలో, ఒకటే కొడుతురు. ఎవరి సంతోషం వాళ్ళదే ఉంది. ఆగం కొడుతురు ఆరంలో అయితే. వాడు ఆరం చూడు ఎట్టుందో, కిలింగ్ అనుకుంటా. కొన్ని ఆరంలు భయంకరంగా ఉంటాయి. సడన్ గా మనం ఇట్లా మామూలుగా ప్రశాంతంగా బండి నడుపుకుంటూ పోతుంటే వెనకరంగా వస్తారు, కిలిగిలిగా కొడతారు. నన్ను భయం అవుతుంది ఒక్కోసారి. వెళ్తున్నాయి కానీ అట్లా కొడితే ఏమవుతుంది అంటే ఇంకా తొక్కుతారు గట్టిగా. వాళ్ళకి నిద్రపోయిన వాళ్ళు కూడా మెలుకుంటారు అట్లా. అట్లుంటుంది. పెద్ద టర్నింగ్ గుంతలకు ఎక్కింది అనుకో టైర్ కథమే. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పెద్ద బ్రిడ్జ్, కటింగ్ లేనే లేదు. ఏమన్నా ఉంటే అలా పడ్డది అనుకో కథమే, పెద్ద లోయ, డేంజరస్. రాంగ్ రూట్లో వస్తారు అందరూ. వాళ్ళు చూడు ఆగలేక రాంగ్ రూట్లో పోతారు బండ్లన్నీ. నెక్స్ట్ మనకైతే టనల్ వస్తుంది అనమాట. నెక్స్ట్ పెద్ద సొరంగ మార్గం 9 కిలోమీటర్లు కంటిన్యూస్గా. ఇక్కడ బండి చూస్తారు కదా, రాంగ్ రూట్లో పోవడానికి ట్రై చేస్తుండు. రాంగ్ రూట్లో పోవాలి, ఎందుకు తిప్పల పడాలి. ఇప్పుడు రాంగ్ రూట్లో ఉరికి వస్తే ఇక్కడ ఆగుదిరి కథం అయిపోయి కదా. అదేదో మన ప్లేస్లో మనం కరెక్ట్ పోయినాం అనుకో, అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు కదా. అయితే అర్థం లేట్ అవుతుంది. ఇప్పుడు గంట లేట్ అవుతుంది. ఆడ తిట్టా ఈడు తిట్టా, ఆయనతో మాటలు వాడు ఈయనతో మాటలు వాడు, ఈ తిప్పలంతా వాడు ఎందుకు. ప్రశాంతంగా మన దారిలో మనం పోతే కాదా. 3 గంటలు పడుతుందంట ఈ ట్రాఫిక్లో. అందుకని చెప్పేసి ఇక కొంచెం అన్నం ఉంటే తిందామని చెప్పేసి తీసినాం. దింపిగానికి ఎగ్ రైస్ తింటున్నాం. ఎట్లాగో ఆపుకున్నాం అని చెప్పేసి ఆ ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు మనకు బండ్లు గింత సంధించినాయి అనుకో దూరుతూనే ఉన్నాయి. మనం ఆపుకొని తిన్నాం అనుకో ఏం లే పక్కన వాళ్ళు వచ్చి మనం కొట్టినా కొడతారు. అందుకని చెప్పేసి కంటిన్యూగా వచ్చినాం. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 10:08 అవుతుంది. ఇంకెట్లా ఆగున్నాం కదా, టైం అయిందని చెప్పేసి తింటున్నాం. ఇంకా జరసేపు అయితే పాసిపోతుంది, అప్పటికే మెత్తగా అయింది అన్నం, ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి తింటున్నాం. అమ్మ ఇక్కడ చూసారో ఎట్టుందో రోడ్డు, పెద్ద టర్నింగ్. ఓరు నాయన ఓరు అబ్బాయా, పైనుంచి పెద్ద కొండలు అన్నయ్య. దోమలప్పగా సిమెంట్ బండ్లు జర ఇప్పుడు ఫ్రీ అయినాయి. ఎక్కడ బండ్లు అక్కడ వెళ్ళిపోతున్నాయి. టర్నింగ్స్ భలే ఉన్నాయి అన్నయ్య. కింద వచ్చే బండ్లు అన్ని కింది నుంచే వస్తున్నాయి. అటు వెళ్ళే బండ్లు అన్ని కింది నుంచి వెళ్తున్నాయి. మనం ఇటు వెళ్ళే బండ్లు అన్ని లెఫ్ట్ పైనుంచి వెళ్తున్నాయి. లెఫ్ట్ సైడ్ పైన, రైట్ సైడ్ అన్ని కింది నుంచి. భలే ఉంది, దగ్గర లేకుండా ఓ సింగిల్ వే లాగా, 1 వే లాగా, ఏ ఇబ్బంది లేదు. ఆపోజిట్ బండ్లన్నీ వచ్చి ఇటు లైట్ ఫోకస్ కొట్టుడు ఇదంతా లేకుండా బాగుంది. ఇట్లా ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అంటే బండ్లు ఆపోజిట్ నుంచి వచ్చే వెహికల్స్ ఉంటాయి కదా, ఆ వెహికల్స్ అన్ని లైట్ ఫోకస్ కూడా మన కళ్ళకు కొట్టదు, అద్దాల పైన కొట్టదు, మంచిగా కనిపిస్తుంటాయి. బాబా ఏమున్నదన్నా బండ్లు అక్కడ దాకా ఉన్నాయి, లాస్ట్ దాకా. ఈడేం జామ్ అయింది మళ్ళీ. మనకు ఒక 5 కిలోమీటర్స్ వెళ్తే టోల్గేట్ ఉంటుంది అనమాట. ఇక మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది. దేనివల్ల అయింది అనేది అయితే ఏం అర్థమవుతలే. బండ్లు దగ్గర అక్కడ దాకా ఉన్నాయి, 2-3 కిలోమీటర్ల దూరం దాకా. చిన్నగా వెళ్తున్నాయి, ఇది రాంగ్ రూట్లో పోతుంది. రాంగ్ రూట్లో పోతుంది చూసిరా. అలాంటి వాళ్ళ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది వేరే వాళ్ళకి. కనిపిస్తున్నాయి ఆ బండ్లన్నీ లైన్గా ఎంత దూరం ఉన్నాయో. ఇక్కడి నుంచి మొదలు పెడితే అక్కడ ఇంకా ముందర ఎంత దూరం ఉన్నదో మనకు కనిపిస్తలే, కానీ మనకు కనిపించినంత వరకు అయితే ఒక 2 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇట్లా తిరిగి ఇట్లా పోవాలి. 1.5 ఉంటుంది అనుకుంటా, 2 కిలోమీటర్స్ ఉండదు. కానీ ఇక్కడ సైడ్ మొత్తం ఫుల్ బాడీలో ఉంటాయి. పంజాబ్లో కానీ, ఇక్కడ కానీ, అస్సాంలో కానీ, లడఖ్లో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ మొత్తం అన్ని బండ్లన్నీ కూడా ఫుల్ బాడీలో ఉంటాయి.
ఓన్లీ మన ఆంధ్ర తెలంగాణ అటు సైడే హాఫ్ బాడీలు ఉంటాయి ఎక్కువగా. ఇన్ని బండ్లు చూడరి ఎట్లా కనిపిస్తున్నాయో, పెద్ద లైన్, లారీలు అన్నీ ర్యాలీ తీసినట్టే ఉంది. ఉల్లిగడ్డల కాంచి, బట్టల కాంచి, చెప్పుల కాంచి, దారం కాంచి, తినే కూరగాయల కాంచి అన్నీ ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడి నుంచో వస్తాయి, ఎక్కడెక్కడికో వెళ్తాయి. ఏ స్టేట్ బండ్లో ఉంటాయి, ఎన్ని లారీలో. ఇక్కడ నుంచి అయితే మనకి సాఫీగా వెళ్ళిపోవచ్చు. బాగుంది రోడ్డు, మొత్తం అంతా కూడా ట్రాఫిక్ జామ్ ఉండడం వల్ల చాలా లేట్ అయిపోతుంది ఈ రోడ్లలో. ఫుల్ ట్రాఫిక్ జామ్. రోడ్ ఇటు ఉండడం వల్లనే, ఇటు ఘాట్ రోడ్ ఉండడం వల్లనే మనకి 2 రోజులు 3 రోజులు అట్లా టైం పడుతుంది. ఖరాబ్ అయినట్టుగా రోడ్డు. ఇక్కడ మొత్తం అన్ని రోడ్లు వేస్తున్నారు, కొన్ని రోడ్లు ఒక్కొక్క చోట రోడ్లు వేస్తున్నారు, ఒక్కొక్క చోటనో ఆ గుట్టలన్నీ కూలి కింద పడుతున్నాయి, రోడ్లు మొత్తం బంద్ అవుతున్నాయి. డేంజర్గా ఉన్నాయి రోడ్లు అయితే. టోల్గేట్ వచ్చింది, టోల్గేట్ దాటిన తర్వాతనే మనకైతే సొరంగ మార్గం ఉంటుంది. ఈ రోడ్ల ఆ ట్రాఫిక్ జామ్ల నుంచి బయటపడడానికి, ఈ రోడ్ల నుంచి బయటపడడానికి మనకు దగ్గర 5 గంటలు 6 గంటల టైం పట్టింది, ఎక్కువనే పట్టింది. టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ రూట్లో మనకి ఫస్ట్ తగిలిన టోల్గేట్ ఇది, జమ్మూ నుంచి. మళ్ళా జామ్ ఉంది అమ్ముతల. టోల్ గేట్ అయితే మన బండి మీద పడుతుంది. గేట్ అట్లానే ఓపెన్ చేసి ఉంటుంది బండి పోయిందాకా. ఆ గేట్ ఉంటుంది కదా, దాని మీద పడ్డది, పడి మళ్ళీ ఓపెన్ అయింది. చూస్తారు కదా, మనదైతే టోల్ గేట్ మధ్యలో అయిపోయింది అనమాట. గేట్ ఓపెన్ అయింది, మన బండి ముందుకు వెళ్ళే లోపే ఇక్కడ బండ్లన్నీ జామ్ అయిపోయినాయి. అక్కడైతే మన గేట్ అనేది బండి మీద ఒకసారి పడి లేచింది. ఇక్కడ బండ్లన్నీ చూస్తున్నారు కదా, టనల్ అనేది ముందర ఉందన్నమాట. ఆ టనల్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మొత్తం అంతా జామ్ అయిపోయింది. ఆ టనల్ లోపల దాటేసి వెళ్ళిపోయినా అనుకో మనకి ఇంకా ఫ్రీ ఉంటుంది. కొంచెం రోడ్ అనేది అయితే గుంతలు ఉంటుంది అనమాట. బండ్లు చూస్తున్నారు కదా ఎన్ని బండ్లు అయినాయో, ఇట్లా విపరీతంగా ట్రాఫిక్ జామ్ అనమాట. కంటిన్యూస్గా మన బండ్లు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్. ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి. చిన్న బండ్లు అన్నీ 6 టైర్ బండ్లే ఎక్కువ ఉంటాయి ఈ రోడ్లో వెళ్ళేటి అయితే. కొన్ని బండ్లు మాత్రమే 14 టైర్ 12 టైర్ ఉన్నాయి. దారుణమైన ట్రాఫిక్ జామ్. ఫస్ట్ టైం మన టోల్గేట్లో ఇలా ఆగడం అనేది. ఎటు కాకుండా మన బండే మధ్యలో అయిపోయింది. అటు మొత్తం వెనక కన్నా లేదు, ఇటు మొత్తం ఫ్రంట్ కన్నా వెళ్ళలేదు. ఆ గేట్ లేచే ఉంది ఇక కంటిన్యూస్గా. చూస్తున్నారు కదా, ఆ బండి అయితే ఆ గేట్ దగ్గర ఆగింది, అది ఓపెన్ చేయకుండానే. టోల్గేట్ వెనకాల కూడా చూస్తారు కదా ఎన్ని బండ్లు ట్రాఫిక్ జామ్ అయినాయో, ఘోరమైన ట్రాఫిక్ జామ్. ఇట్లాంటి సిచ్యువేషన్లలో ఏం అర్థం కాదు. మొత్తం బండ్లన్నీ జామ్ అయిపోయినప్పుడు ఒక లైన్లోకి వెళ్ళాలి, 3 లైన్ల బండ్లు ఒక లైన్ అవుతున్నాయి, ఒక లైన్ 2 లైన్లు అవుతున్నాయి. ఈ బండి అయితే మరి మధ్యలో అయిపోయింది. ఆగం వస్తున్నాయి బండ్లు, ఆగం పోతున్నాయి. చూస్తారు కదా, ఇక్కడ నుంచి టనల్ స్టార్ట్, సొరంగ మార్గం 9 కిలోమీటర్లు కంటిన్యూస్ ఉంటుంది. మనం కరెక్ట్గా టోల్గేట్ దాటగానే 200 మీటర్స్ 300 మీటర్స్ ముందుకు వస్తే ఇదే అనమాట. చాలా పెద్దది ఇది సొరంగ మార్గం. ఈ రూట్లో ఇంత పెద్ద సొరంగ మార్గం ఏడలేదు. రామప్రసాద్ ముఖర్జీ టనల్ అంట. లైట్లు చూస్తున్నారు ఎంత భారీగా ఉన్నాయో. మన బయట దానికన్నా లోపలనే మంచి లైట్లు ఉన్నాయి. తెల్లారినట్టే ఉంది ఇక్కడైతే. అట్నుంచి వచ్చే వెహికల్స్కి, ఇటు నుంచి పోయే వెహికల్స్కి. ఇందులో మనకి గాలి ఆడకుండా ఉంటుంది కాబట్టి ఇందులో అన్నీ కూడా ఎడ్జస్ట్ ఫ్యాన్లు అయితే ఎన్ని ఉన్నాయి చూస్తారు కదా. పైనుంచి లోపలికి గాలి రావడం కోసం చాలా వరకు ఉన్నాయి. ఫైర్ కిట్స్ ఉంటాయి కదా రెడ్ కలర్లో, ఆ ఫైర్ కిట్స్ కూడా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో చాలా వరకు ఉన్నాయి అన్నమాట. మనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఉంది బయటికి వెళ్ళడం కోసం మనుషులకి. కంటిన్యూస్గా 9 కిలోమీటర్లు అంటే చాలా డేంజర్. ఏం జరిగేది తెలియదు. ఏమైనా ప్రమాదం కాంతి జరిగినా కానీ ఇబ్బంది అవుతుంది. ఇందులో ఒకవేళ పుసుకున్న బండి ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ ఒక రోడ్లో ఆగిపోయినాయి అంటే మళ్ళీ పక్కన సైడ్ రోడ్లో పోవాలంటే అన్ని సెంటర్లో అయితే మనకు సేఫ్టీ పెట్టిరనమాట. వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఘోరంగా ఉంటుంది సిచ్యువేషను. ఇందులో సౌండ్ కూడా రీసౌండ్ వస్తుంది బండ్లు వెళ్తుంటే, జూమ్ అని చెప్పేసి.
మన ఫోన్లో అయితే నార్మల్ సిగ్నల్సే ఉండవు, కాకపోతే ఇందులో ఫోన్లు చేసుకోవడానికి ఉన్నాయి. ఎమర్జెన్సీ కాల్ చేసుకోవడానికి అయితే మధ్యలో అయితే బాక్సులు పెట్టారు. ఫోన్ డబ్బాలు ఉంటాయి కదా అలాంటివి కొన్ని, అక్కడొకటి చూసిరా. ఆపోజిట్లో కూడా వెహికల్స్ వస్తున్నాయి. అట్నుంచి వచ్చే వెహికల్స్కి ఇటు నుంచి పోయే వెహికల్స్కి ఒకటే రోడ్డు అనమాట టన్నల్. హెవీగా భారీ వాహనాలు ఉంటాయి కదా, హైట్ లోడ్లు పెద్ద హైట్ లోడ్లు ఉంటాయి కదా, అలాంటి బండ్లు అయితే ఇందులో పైన ఊకనే తగులుతాయి. అలాంటివి అయితే ఎంట్రీ చేసుకోరు. ఇక్కడ సైడ్ వేరే రూట్ ఉంటుంది అనమాట, చుట్టూ తిరిగి వెళ్ళాలి, చాలా దూరం ఉంటుంది అది. ఎక్కువగా అయితే కార్లు బైకులు అవే వెళ్తుంటాయి ఆ రూట్లో. ఈ రూట్లో ఓన్లీ ట్రక్స్ అయితే ఎక్కువగా ఇదొక్క రూట్లో పోవడానికే ఛాయిస్ ఉంటుంది. ట్రైలర్లు ఇంకా బాడీ ఉంటాయి కదా, ట్రైలర్లు ఇంకా భారీ వాహనాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద షిప్పులు కానీ ఇంకా ట్రైన్ ఇంజన్స్ కానీ, ఇక మన హెవీ ట్రక్స్ ఉంటాయి కదా, మన బొగ్గుకు సంబంధించిన లోడ్లు తీసుకెళ్ళేటి, వాటిల్లో నడిచే పెద్ద పెద్ద ట్రక్కులు 100 టన్స్ 150 టన్స్ లోడ్ తీసుకెళ్లే ట్రక్కులు ఉంటాయి కదా పెద్ద పెద్ద, వీటిని లోడ్ చేసుకోవే ట్రైలర్లు కానీ ఈ రూట్లో అయితే రావన్నమాట, వేరే రూట్ ఉంటుంది వాటికి. అందుకనే మనకి ట్రైలర్లు అన్నీ కూడా అక్కడ పార్క్ చేసి ఉన్నాయి. వచ్చేటప్పుడు దారిలో చూసిరు కదా ఎన్ని ట్రైలర్లు అన్నీ పక్క కింద ఎట్లా ఆపిరో, ఆ ట్రైలర్లు అన్నీ కూడా ఒకసారి పంపిస్తారనమాట. ఈ బాడీ బండ్లు అన్నీ పోయిన తర్వాత లైటింగ్ చూస్తారు కదా, కింద సైడ్ లైట్ ఉంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కింద లైట్లు, మళ్ళీ పైనుంచి రెడ్ కలర్ లైట్లు, మళ్ళీ మధ్యలో మనకి గ్రీను ఇంకా రెడ్ లైట్లు, మన సిగ్నల్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇందులో చూస్తారు కదా. అటు సైడ్ వెళ్ళకూడదు ఆ రూట్లో అని చెప్పేసి మనకి ఇంటూ మార్కు, ఇంకా మధ్యలో గ్రీన్ కలర్ కనిపించే అన్నీ కూడా మనకి ఎమర్జెన్సీ కాల్ చేసుకోవాలనుకున్నా కానీ చేసుకునేలాగా. మనకు 100 మీటర్స్ తర్వాత మన ఎగ్జిట్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తారు కదా, ఏమన్నా ఎమర్జెన్సీలో వెళ్ళడానికి కోసం కూడా డోర్లు ఉన్నాయి. ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కూడా మనకి ఒక 50 మీటర్స్కి ఒకటి 100 మీటర్స్కి ఒకటి ఉన్నదన్నమాట. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఇగో ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపించే అన్నీ కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ చాలా ఉన్నాయి. 50 స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయాలన్నమాట ఇందులో అయితే, అంతకన్నా ఎక్కువ పోదు. మనం 40 వెళ్తున్నాం. ఇక్కడ ఇంకో ఎమర్జెన్సీ ఎగ్జిట్, మనకి ఎమర్జెన్సీలో ఏమన్నా కావాలన్నా కానీ మంటలు ఇట్లా ఏమన్నా వచ్చినప్పుడు దాన్ని అద్దం పగలగొట్టి దాన్ని తీసుకొని మొత్తం అంతా కూడా ఫైర్ని ఆర్పేయచ్చు అనమాట. ఫైర్ ఎగ్జిస్టర్స్ కూడా ఉంటాయి. ఫైర్ ఏమన్నా మంటలు ఇట్లా వచ్చినాయి అనుకో, బండ్లు ఇట్లా గుద్దుకొని ఏదన్నా, ఎందుకంటే ఇది లోపల కాబట్టి ఊకనే గుద్దుకున్నప్పుడు మంటలు అనేవి వస్తుంటాయి అనమాట. ఇందులో చలి అనేది లేదు, చాలా వేడిగా ఉంది. మనకు బయట అయితే విపరీతమైన చలి, ఇందులోకి వచ్చిన తర్వాత మనకు అంతా ఉడకబోస్తుంటాయి. చూసిరుగా రాంగ్ రూట్లో ఎట్లా పోతుందో బండి, ఆ రూట్లో వెళ్ళొద్దని చెప్పేసి అక్కడ ఉన్నాక కూడా మళ్ళీ రాంగ్ రూట్లోనే వెళ్తుంది బండి అయితే. కొంతమంది అట్లా ఉంటారు, రాంగ్ రూట్లో వెళ్ళడం చాలా ప్రమాదకరం. అట్నుంచి ఇందాక ఒక ట్రక్ వచ్చింది, ఎక్కువగా అయితే ట్రక్కులు రావడానికి లేదు అట్నుంచి, ఎందుకంటే 1 వే అనమాట, సింగిల్ వేనే ఓన్లీ. అక్కడి నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఆపేస్తారు లారీలు. 2 రోజులు అక్కడి నుంచి వచ్చే వెహికల్స్ ఆగుతాయి, ఇటు నుంచి వెళ్ళే వెహికల్స్ వెళ్తుంటాయి కంటిన్యూస్గా. ఇటు నుంచి వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా 2 రోజులు ఆగినప్పుడు అటు నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా 2 రోజులు కంటిన్యూస్గా వస్తుంటాయి. అట్లా అని చెప్పేసి ఆ ధైర్యంతో అందరు కూడా రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నారు. కార్లు బైకులు అనేవి అయితే కంపల్సరీ వస్తుంటాయి. ఆ కార్లు బైకులు అని నైట్ టైంలో రావనే ధైర్యంతో ఈ లారీ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు అనమాట. సడన్గా ఏదైనా కారో బైకో వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, అలాంటప్పుడు ఏమంటే స్పాట్లో లెఫ్ట్ గుంజేస్తారు బండిని. ఎంతవరకైనా అట్లా వెళ్ళడం అనేది ప్రమాదం. ఎందుకంటే ఇలాంటి టన్నెళ్లలో అట్లాంటి సాహసం అయితే అస్సలు చేయొద్దు. చాలా అంటే చాలా ప్రమాదకరం, డేంజరస్గా చేస్తారు వాళ్ళైతే డ్రైవింగ్. మామూలుగా మనకి టన్నెల్ అనేది లేకపోతే మాత్రం మనం చాలా చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇందులో నుంచి వెళ్తే మనకు 9 కిలోమీటర్లే, అదే బయట నుంచి వెళ్తే మాత్రం మనకి 25-30 కిలోమీటర్లు అనమాట లాంగ్. అంటే అన్ని కిలోమీటర్లు మనకు సేఫ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి బయట నుంచి అయితే ఏమవుతుందంటే మనకు ఆ కొండలన్నీ కూడా పెద్ద కొండ, ఇది 9 కిలోమీటర్ల పొడవు ఉన్న కొండ. అంటే మీరే ఆలోచించండి ఎంత పెద్దదో. ఆ కొండ బయట నుంచి చూస్తే ఎంత పెద్దగా ఉంటుందో. ఆ కొండ చుట్టూ నుంచి మనకు బండ్లు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఆ కొండ మీద ఉన్న బండలన్నీ కూడా మట్టి కొండలు కాబట్టి మట్టి రాళ్ళు కలిసి ఉంటున్నాయి అనమాట ఇక్కడ కొండలు. ఆ మట్టి వర్షం పడ్డప్పుడు ఆ మట్టి అంతా కూడా కరిగి ఆ కొండలు అనేటివన్నీ, ఆ కొండల పైన ఉన్న పెద్ద పెద్ద రాళ్ళన్నీ కూడా కిందికి జారి పడతాయి. ఆ జారి పడినప్పుడు ఆ రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది, ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఇలాంటి టన్నెల్ ఉండడం వల్ల చాలా సేఫ్టీ వెళ్ళిపోతున్నాం. ఎలాంటి వచ్చి మీద పడేది ఉండదు, సాఫ్గా వెళ్ళిపోతే బండ్లు కూడా, వచ్చే బండ్లకు కూడా వెళ్ళే బండ్లకు కూడా 2 రోడ్లు ఉన్నాయన్నమాట. ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఈజీగా వెళ్ళిపోతుంటాయి. ఒకవేళ పుసుకున్న లైట్లు కనుక పోయినాయి అనుకో మనకి ఏం కనిపించదు. ఇందులో ఈ లైట్లు ఉన్నాయి కాబట్టి ఈ మాత్రం కనిపిస్తుంది. ఈ లైట్లు పోతే మాత్రం మనకి ఇందులో మొత్తం అంతా కూడా చీకటి అయిపోతుంది, కన్ను ఒకసారి మూసేసినట్టు అయిపోతుంది. ఎక్కడక్కడ బండ్లు బ్రేకులు కొట్టేస్తారు, ఎక్కడ బండ్లు అక్కడ గుద్దుకుంటే, లెఫ్ట్ సైడ్ అన్న గుద్దుకుంటుంది, రైట్ సైడ్ అన్న గుద్దుకుంటుంది. ఘోరమైన సిచ్యువేషన్లు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇందులో ఎప్పుడు ఖరాబ్ అయినా కానీ ఎమ్మటే ఫాస్ట్గా రోడ్ అనేది క్లియర్ చేస్తుంటారు అనమాట. లేకపోతే మాత్రం గుంతలు అయిందనుకో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇలాంటి టన్నెళ్ళల్లో.
ఏమైంది సొరంగ మార్గంలో కూడా చూస్తారు కదా మనకి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇందులో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అంత అందమైన రోడ్డు ఉన్నా కానీ మనకి అంత ట్రాఫిక్ జామ్ అయిందంటే చూస్తున్నారు కదా. ముందర మనకి ఎన్ని బండ్లు ఆగి ఉండొచ్చో. ఎందుకంటే ఈ సడన్గా ఒక్కసారే బండ్లన్నీ వదిలేస్తారు కాబట్టి ఒకటేసారి కొన్ని వేల బండ్లు వదిలేస్తారు అనమాట. ఈ కాన్వాయ్ అంటారు అనమాట. ఈ లైన్లో బండ్లన్నీ కూడా కొన్ని వేల బండ్లు ఆగుతుంటాయి, కాన్వాయ్ అని అంటారు. ఆ వేల బండ్లన్నీ కూడా ఒకటేసారి వదిలిపెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇట్లా ఫుల్ జామ్ అయిపోతాయి బండ్లన్నీ. ఒక్కసారి ఒక్కొక్క బండి వెళ్తే మనకి ఈజీగా హైవేల పైన వెళ్ళిపోతుంటాయి కాబట్టి ఎలాంటి ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఒక్కటేసారి 1000 బండ్లు ఆపి ఒక్కసారి వదిలేసిరనుకో ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ముందు వెళ్తున్న కొద్దీ బండ్లు ఒక్క ట్రబుల్ ఇచ్చినా కానీ 1000 బండ్లు వెనకాల ఆగాల్సి వస్తుంది. అందువల్ల మనకి ఎక్కడ పోయినా కానీ ట్రాఫిక్ జామ్. ఇంత మంచి రోడ్డు ఉన్నా కానీ ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయిందంటే చూస్తున్నా బండ్లన్నీ ఆగిపోయినాయి. ఏమైంది చూస్తురుగా ఎంత దారుణంగా ఉన్నాయో బండ్లు. అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్. ఈ టనల్ చూస్తుంటే మనకు చాలా పెద్దగా ఉంది. కంటిన్యూస్గా 9 కిలోమీటర్ల వరకు కూడా ఇట్లనే ఉంటుంది అనమాట. లాంగ్ డిస్టెన్స్. ఇంత పెద్ద లాంగ్ టనల్ అయితే ఎక్కడ కూడా లేదనమాట మనకి. అక్కడి నుంచి ఏ బండి కూడా రావట్లేదు చూస్తారు కదా. ఇదంతా కూడా ఒక 1 వే లాగనమాట. ఇప్పుడు అక్కడి నుంచి బండ్లన్నీ 2 రోజుల వరకు రావు. ఇక్కడ నుంచి వెళ్ళే బండ్లే 2 రోజులు కంటిన్యూస్గా వెళ్తాయి. దానివల్ల ఒకసారి వెళ్ళడం వల్ల ఇంత ట్రాఫిక్ జామ్ అయిందనమాట. బైక్లో అనౌన్స్ చేస్తుర్రు ట్రాఫిక్ జామ్ చాలా ఉంది, టైం పడుతుంది అని చెప్పేసి హిందీలో చెప్తున్నారు అనమాట. మనకి ఇందులో చాలాసేపు ఆగి ఉండాలి కాబట్టి గాలి అనేది రాదు. చల్లగా గాలి అనేది వస్తుంది. ఇగో ఈ పైన ఇట్లా పెడితే గాలి వస్తుంది చల్లగా. మనకి గాలి అనేది అందాలి కాబట్టి ఆక్సిజన్ అనేది రాదు. హారన్ కొడితే ఎవరు రీసౌండ్ వస్తుంది. ఇక్కడ చూస్తారుగా చిన్న బండి ట్రబుల్ ఇచ్చింది. అవతలంగా ఏమైనా బండ్లు వస్తున్నాయా రావట్లేవా అని చూసుకొని చిన్న జాగ్రత్తగా వెళ్ళాలి. చూస్తారు కదా మొత్తం సెంటర్లో అవి ఉన్నాయి కదా, దానిపై నుంచి తొక్కిచ్చే వెళ్తుర్రు. ఓకే, మొత్తానికి అయితే బయటకు వచ్చేసినాం దగ్గరికి. కరెక్ట్ ఎండింగ్ ప్లేస్లోనే మనకి ఎండ్ అవుతున్నాం అనుకునే ముందే ఒక బండి అయితే ట్రబుల్ ఇచ్చింది, బొలెరో. ఇక్కడైతే మనకి ఎమర్జెన్సీగా ఏమైనా అవుతుంది, ఏమైనా ప్రాబ్లం ఉందని అనుకున్నప్పుడు అంబులెన్స్ కూడా ఉన్నాయి బయట సైడ్ దీనికి సంబంధించినవి. చూసిగా బయటికి రాగానే చలి పెడుతుంది. మొత్తం అంతా కూడా టర్నింగ్స్, పెద్ద కొండ పైనుంచి అన్నీ కూడా రాళ్ళు వీళ్ళు పడుతుంటాయి. చిన్న పోతున్నాయి బండ్లు. కొంచెం ముందుకెళ్తే మాత్రం మొత్తం అంతా మట్టి రోడ్డే. గుంటలు 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 ఉంటుంది. పైనుంచి అయితే ఆ మట్టి కొండల మీద నుంచి ఎప్పుడు మట్టి కారి చూస్తారు కదా, మొత్తం అంతా మట్టి, మొత్తం ఇంత కుప్పలు ఉన్నాయి. ట్రాక్టర్తో తీసుకొచ్చి పోస్తే ఎట్లుంటుందో అట్లయినాయి అనమాట. ఆ మట్టి అంతా జారుకుంటూ అందులో ఉన్న పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా గుండ్లు, ఆ గుండ్లన్నీ కూడా డొల్లుకుంటూ వచ్చేసి ఇట్లా రోడ్ల పైన పడుతుంటాయి అనమాట. ఎక్కడైనా ముందల మంచి ప్లేస్ చూసుకొని గుట్టలు ఇట్లా ఏం లేకుండా రాళ్ళు ఇట్లా అవి డొర్లు పడకుండా సేఫ్టీ ప్లేస్ చూసుకొని అయితే ఆపుకొని పడుకోవాలి. రేపు పొద్దున్నే లేచి వెళ్ళిపోవాలి. చూస్తురుగా దుమ్ము ఎట్లా లేస్తుందో. ముందల పోయే బండి దుమ్ము లేపుకుంటూ పోతుంది, వెనకాల బండికి ఏం కనిపించని కూడా కనిపించదు. అమ్మో నాయన, పక్కన చూస్తే పెద్ద లోయ ఉంది. లెఫ్ట్ సైడ్లో గుట్టలు చూస్తున్నారు ఎంత పెద్ద ఉన్నాయో. గుట్టల పక్కనే రైట్ సైడ్ పెద్ద కాలువ, డౌన్ ఉన్నాయి నీళ్ళు. లెఫ్ట్ సైడ్ పెద్ద కొండ, పైన ఉన్నాయి ఇల్లులు.
చూస్తారు కదా ఇట్లా ఓ అట్లా తిరిగి ఇట్లా వస్తున్నాయి బండ్లు, ఇట్లా వచ్చి ఓ అక్కడ పోతున్నాయి మళ్ళా. ఓరి నాయన ఇది ఎక్కడి రోడ్లు రా నాయన. దారుణమైన ఘోరమైన రోడ్డు వల్ల మనకు చాలా లేట్ అవుతుంది అనమాట. వెనకాల బండ్లు అన్నిటి కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. చిన్నగా వెళ్తున్న లోడ్ బండ్లు ఇక్కడ చూస్తారు కదా మొత్తం అంతా మట్టి, ఆ మట్టి అంతా జారి వచ్చి రోడ్ల మీద పడి అంత దుమ్ము అవుతుంది. వామ్మో కాలువ చూడు. ఇక్కడ రోడ్లు చూస్తున్నారు ఎంత దారుణంగా ఉన్నాయో. లెఫ్ట్ సైడ్లో అయితే మనకి వాటర్ అంతా కూడా పోతున్నాయి కాలువలలో. రైట్ సైడ్లో ఇక్కడ ఒక టన్నల్ అయితే కొత్తది వర్క్ జరుగుతుంది. ఇక్కడ వాటర్ చూస్తున్నాయి కదా, పైనుంచి కొండల నుంచి నీళ్ళన్నీ కూడా కిందికి వస్తున్నాయి. రోడ్లు అయితే మరీ దారుణంగా ఉన్నాయి. కొంచెం బండి అటు ఇటు అయినా కానీ మొత్తం అంతా లోయలో పడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.